అందరికీ నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ రౌడీ బేబీ చైతురావు. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాజ్ యూజువల్ నేను కూడా చాలా బాగున్నాను. లాస్ట్ నేను పోస్ట్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ అనేది ఇచ్చారు అండ్ అలాగే ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి. సో మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉంటే ఫర్దర్ గా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేటివి మీకోసం త్వరగా తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ రోజు నేను మీ అందరికి చూపించాలనుకునే దేవాలయం, యాక్చువల్ గా నేను మీకు ఈ వీడియో చూపించే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఇది వర్షాకాలం కాబట్టి సో కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే వర్షం వల్ల మనకి రోడ్డు మీద ఉండే గుంటలు లాంటివి అనేటివి కనపడక యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి చాలా వర్షాకాలంలో. సో కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా డ్రైవింగ్ చేయండి. సో ఈ రోజు నేను మీకు చూపించబోయే దేవాలయం ఎక్కడ ఉందంటే మన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం టు పర్ణశాల వెళ్లే జాతీయ రహదారి మధ్యలో దుమ్ముగూడెం అనే ఒక మండలం ఉందండి. సో దుమ్ముగూడెం మండలంలో సుమారు ఒక 80 సంవత్సరాల క్రితం వెలసినటువంటి ముత్యాలమ్మ తల్లి దేవాలయంలోని ప్రత్యేకతల గురించి ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు తెలపాలనుకుంటున్నాను. యాక్చువల్ గా ఈ ముత్యాలమ్మ తల్లి విగ్రహం అనేది ఎలా బయటకు వచ్చిందంటే, ఒక రోజు రాత్రి దుమ్ముగూడెంలో ఒక పెద్ద వర్షం అనేది పడుతుంది అనమాట. సో అలాంటి టైంలో ఒక పెద్ద రావి చెట్టు కింద భూమిని పెకలించుకొని బయటికి ఒక విగ్రహం అనేది, రాయి రూపంలో ఉన్నటువంటి ఒక విగ్రహం అనేది బయటపడింది అనమాట. సో అప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఒక 80 సంవత్సరాల క్రితం ఆ అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతం మొత్తం కొంచెం అడవితో కూడి చాలా భయంకరంగా ఉండేదన్నమాట. సో అలాంటి టైంలో అటువైపు ఎవరు వెళ్లేవారు కాదంట. ఆ ఊరికి సంబంధించిన ఒక పెద్ద మనిషికి ఒక రోజు నైట్ కలలో అమ్మవారు దర్శనమిచ్చి, నేను పలానా ప్లేస్ లో పలానా చెట్టు కింద ఉద్భవించాను, నన్ను బయటికి తీసి నాకు గుడి కట్టి ఎవరైతే నాకు మొక్కులు మొక్కి నన్ను పూజిస్తారో వాళ్ళందరికీ సుఖ సంతోషాలను ఇచ్చి జీవితాంతం హ్యాపీగా ఉండేటట్టు చూస్తాను అన్నట్టుగా అమ్మవారు కలలో వచ్చి దర్శనం ఇవ్వడం అనేది జరిగిందంట ఇతనికి. సో ఆ తర్వాత ఈ అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వెళ్ళగా ఒక పెద్ద రావి చెట్టు కింద భూమిని పెకలించుకొని భూమిలోంచి బయటకు వచ్చినటువంటి అమ్మవారి ముత్యాలమ్మ తల్లి విగ్రహం అనేది ఇతనికి కనిపించింది. ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి ఈ అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసి ఈ అమ్మవారి విగ్రహం ఎక్కడైతే వెలిసిందో అక్కడే అమ్మవారికి ఒక చిన్న పాక లాంటిది నిర్మించారనమాట. సో అప్పటి నుంచి ఆ ఊరిలో ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి మంచి జరగాలన్నా ముందు ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే 100% వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. 1978 సంవత్సరంలో ఈ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర అనేది మొదలైందనమాట. సో ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ ముత్యాలమ్మ తల్లి జాతర అనేది ఘనంగా 9 రోజులు అనేది జరగడం ఆ దుమ్ముగూడెం ముత్యాలమ్మ తల్లి గుడిలోని ఆనవాయితీగా వస్తుంది. ఇవే కాదండి, ఈ గుడికి సంబంధించిన ఇంకా చాలా ప్రత్యేకతలు అనేటివి ఈ వీడియో రన్నింగ్ లో మనం తెలుసుకుందాము. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. లేట్ చేయకుండా ఈ రోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం అనే మండలంలో స్వయంభుగా వెలిసినటువంటి ఈ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఉంటుంది. భద్రాచలం టు పర్ణశాల వెళ్లే జాతీయ రహదారి మధ్యలో ఈ అమ్మవారి ఆలయం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం దుమ్ముగూడెం రీచ్ అయిపోయామండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ మనం లోపలికి ప్రయాణం చేస్తే మనకి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దర్శనం వస్తుంది. సో మనం ముత్యాలమ్మ తల్లి టెంపుల్ కి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇంకొక ఆర్చి కూడా మనం చూడవచ్చు. సో అమ్మవారి బొమ్మలు అండ్ అలాగే వేరే దేవుళ్ళ బొమ్మలు కూడా కనిపిస్తాయి. కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ దుమ్ముగూడెం ముత్యాలమ్మ తల్లిని భక్తులు చాలా భక్తిగా నిలుపుకున్నారు. ప్రతి ఊరి పొలిమేరలో గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి విగ్రహాలన్నిటివి ప్రతిష్ఠించడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఎక్కడా లేని విధముగా గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లికి ఇంత పెద్ద గుడి కట్టడం అనేది నిజంగా ఈ ఊరిలోని ఒక గొప్ప ప్రత్యేకతనే చెప్పుకోవాలి.
2 సంవత్సరాలకు ఒకసారి ఈ అమ్మవారి జాతర అనేది 9 రోజులు జరపడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి జాతర అనేది 9 రోజులు అంగరంగ వైభవంగా జరుపుతారు. మండల కేంద్రమైనటువంటి దుమ్ముగూడెంలో అత్యంత వైభవంగా ఈ జాతరను నిర్వహిస్తారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ముత్యాలమ్మ తల్లి జాతరకు ఆదాయం పరంగా ఎటువంటి స్థిరాస్తులు అనేటివి లేవు. ఈ ప్రాంత భక్తులే పోషకులుగా ఉన్నారు. అసలు ఈ అమ్మవారు ఇక్కడ ఎలా ఉద్భవించారు అంటే, ఇప్పుడు గుడి కట్టినటువంటి ఈ ప్లేస్ లో ఒక పెద్ద రావి చెట్టు ఒకటి కనిపిస్తుంది. ఈ రావి చెట్టుకి సుమారు ఒక 200 సంవత్సరాలు ఉంటాయి. 80 సంవత్సరాల క్రితం ఈ దుమ్ముగూడెం గ్రామంలో ఒక రోజు రాత్రి చాలా పెద్ద వర్షం పడిందంట. ఈ రావి చెట్టు కింద మట్టిని పెగిలించుకొని ఇప్పుడు మీరు చూసారా, సేమ్ ఇదే ప్లేస్ లోంచి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి విగ్రహం అనేది బయటపడిందంట. అప్పట్లో ఈ ప్లేస్ అంతా చాలా నిర్మానుషంగా భయంకరంగా ఉండడం వల్ల గ్రామస్తులు ఎవరు ఇటువైపు వచ్చేవారు కాదంట. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి ఒక పెద్ద మనిషికి అర్ధరాత్రి రోజు పడుకున్నప్పుడు ఈ అమ్మవారు దర్శనమిచ్చి, నేను ఒక రావి చెట్టు కింద కొలువు తీరాను, నన్ను బయటికి తీసి నాకు గుడి కట్టి పూజలు చేయండి అనేసని అమ్మవారు కలలోకి వచ్చి దర్శనమిచ్చారంట. ఆ మరుసటి రోజు వచ్చి ఈ చెట్టు కింద చూసినప్పుడు నిజంగానే అమ్మవారి విగ్రహం అనేది మట్టిలోంచి బయటకు వచ్చి ఉందన్నమాట. చిన్న గుడిసెతో ప్రారంభమైన ఈ ఆలయం ఎల్లలు దాటి భక్తుల అభిమానం చాటుకొని ఇంత పెద్ద గుడిగా మారింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రావి చెట్టుకి భక్తులు వాళ్ళ మనసులో కోరిక పెట్టుకొని ముడుపులు కడతారు. ఏ గుడిలో అయినా సరే కోరికలు అనేటివి తీరిన తర్వాత ముడుపులు కడతారు. కానీ ఈ ముత్యాలమ్మ తల్లి గుడిలో ముడుపులు కట్టిన తర్వాతనే అమ్మవారు మన కోరిక అనేది నెరవేరుస్తుందంట. 2 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో 9 రోజులు జరిగే ఈ ముత్యాలమ్మ తల్లి జాతరలో మొదటి రోజు ఉపవాసం పలికి గ్రామ పొలిమేరల్లో కట్టె కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం బాజా భజంత్రీలతో మేళతాళాలతో గ్రామంలోని హైడ్రాక్స్ వద్ద ఉన్న అమ్మవారి వటవృక్షం నుంచి పుట్ట బంగారాన్ని ఆలయానికి తోడుకొని రావడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. జోగబుట్టల ద్వారా గ్రామంలోని అన్ని ఇళ్ల నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, బియ్యం సేకరణ జరుగుతుంది. 3వ రోజు, 6వ రోజు, 9వ రోజు జరిగే ఊరేగింపులకు స్త్రీ వేషధారణలో ఉన్న పురుషులు గర్భాలయంలోని గరిగలను ఎత్తుకొని గ్రామంలో ప్రదక్షిణలు నిర్వహిస్తారు. 1978వ సంవత్సరంలో ఈ దుమ్ముగూడెం ముత్యాలమ్మ తల్లి జాతరను నిర్వహించడం అనేది మొదలు పెట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. అత్యంత మహిమ కలిగినటువంటి అమ్మవారు ఈ దుమ్ముగూడెం ముత్యాలమ్మ తల్లి అమ్మవారు. కల్మషం లేని మనసుతో అమ్మవారి ఎదుటగా మనం ఏ కోరిక ఉంచినా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు. మట్టిని పెకిలించుకొని బయటికి వచ్చినటువంటి అమ్మవారి విగ్రహం రాయి విగ్రహం. ఆ రాయి విగ్రహానికి ఇక్కడ వెండి తొడుగు అనేది తొడిగి ఈ గుడిలో ప్రతిష్ఠించారు. ఈ వెండి తొడుగు తొడిగినటువంటి విగ్రహం వెనుకాల స్వయంభుగా వెలసినటువంటి ముత్యాలమ్మ తల్లి విగ్రహం అనేది ఉంటుంది. అలాగే ఇంకొక గొప్ప ప్రత్యేకత ఏమిటి అంటే, 5వ రోజు అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి ఈ పెద్ద గంట కూడా దానంతటా అదే మోగడం అనేది మొదలవుతుంది. ఇక 9వ రోజు అంటే జాతర జరిగే ఆఖరి రోజు అన్నమాట. ఆ రోజున అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభంలోని ఒక గంట దానంతటా అదే మోగడం అనేది మొదలవుతుందన్నమాట. ఈ గుడిలో నిజంగా ముత్యాలమ్మ తల్లి ఉంది అనడానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచేవే 5వ రోజు, 9వ రోజు మోగే ఈ గంటల చప్పులుగా భక్తులందరూ మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతారు. సాక్షాత్తు అమ్మవారే భక్తులు కోరిన కోరికలు తీర్చడానికి నడిచి వచ్చే నిలువైన నిదర్శనాలే జాతర సమయంలో జరిగే ఈ 2 రోజులు. 9 రోజులు జరిగే ఈ అమ్మవారి జాతరకి వచ్చే వేల సంఖ్యలో భక్తులకి 9 రోజులు ఉచిత అన్నదానం అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే 9 రోజులు జరిగే ఈ జాతరలో కూడా ప్రతి ఒక్క రోజు వివిధ కార్యక్రమాలు అనేటివి ప్రత్యేకంగా జరగడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంది.
సో చూసారు కదండి, స్వయంగా వెలిసినటువంటి దుమ్ముగుడి ముత్యాలమ్మ తల్లి గుడిలోని ప్రత్యేకతల గురించి. ఐ హోప్ యు ఆర్ ఆల్ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, నో ప్రాబ్లం. నాకు తెలిసినంత వరకు అయితే 100% నేను తెలిసిన విషయాలు చెప్పాను. తెలిసిన విషయాలు అండ్ అలాగే తెలుసుకొని కూడా ఈ గుడికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని మీకు అనిపిస్తే డెఫినెట్లీ గా నాకు కామెంట్ బాక్స్ లో కరెక్షన్ చేసుకొని పోస్ట్ చేస్తే డెఫినెట్లీ గా నేను నెక్స్ట్ వీడియోకి ఇలాంటి మిస్టేక్స్ అనేటివి జరగకుండా చూసుకుంటాను. మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియోస్ ని షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ అందుతూ ఉంటాయి అనమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ అందరి ముందు ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్ and love you all.